US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఎలక్షన్ అప్పుడు కూడా క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. మొక్కు నింది రావడం జరిగింది. ఇక్కడ సెంటిమెంట్ అందరికి కూడా ఇక్కడ ఈ మన ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ అంటే అందరికీ సెంటిమెంట్. అదే రకంగా నాకు కూడా దేవుడు ఆశీస్సులతోనే ఇవాళ ఎంపీ గెలవడం జరిగింది. అలాగే అందరూ ప్రజలు ఆస్వాదిస్తే నేను గెలవడం జరిగింది. అందరికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. ఇవాళ ప్రతి ఒక్క సమస్యలు కూడా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ప్రతి సమస్యలు కూడా అప్పుడే పనిలోకి దిగాము. అన్ని సమస్యలు నేను అన్ని డిపార్ట్మెంట్స్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్స్లో R&B డిపార్ట్మెంటు, అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు పిలిచి స్పెషల్గా కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈసారి స్పోర్ట్స్లో కూడా ఈసారి స్టేడియంస్ ఎక్కడెక్కడ స్టేడియంస్ కట్టాల్సి ఉందో అది కూడా ఐడెంటిఫై చేయమన్నాము. అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే కమ్యూనిటీ హాల్స్ గురించి కూడా పోయినసారి నేను చెప్పడం జరిగింది. అది కూడా ద్వారకా తిరుమలలో కమ్యూనిటీ హాల్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాని గురించి అప్పుడే ల్యాండ్ ఎతకడం స్టార్ట్ చేశాము. అది ల్యాండ్ ఐడెంటిఫై చేసి వచ్చే 2-3 నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసి వాళ్ళకి అక్కడ కళ్యాణ మంటపం కడుతున్నాం. అలాగే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇరిగేషన్లలో ఇవాళ ఇప్పుడు రైతులకు అందరికి కూడా ఇంకా వచ్చే రోజులలో అవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి రైతులకి అక్కడ. అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. అలాగే R&Bలో కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాము. ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్యాచ్ వర్కులు చేయడానికి, ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు మళ్ళీ రోడ్లు పాడవుతాయి. అది అయిపోయినాక పర్మనెంట్ రోడ్లు చేయడానికి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇవాళ ప్యాచ్ వర్కులు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇంకో ఫస్ట్ క్యాబినెట్ అయిన తక్షణ ప్యాచ్ వర్కులు స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే మినిస్టర్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. రోడ్లు ఇమీడియట్గా ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని మీద దృష్టి పెడతామని మీ అందరికీ తెలుపుకుంటూ ఇవాళ మన ఏలూరు ప్రజలు నన్ను పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించారు. పెద్ద బాధ్యత ఉంది. అలాగే యువతకు అందరికి కూడా నేను తెలుపుకుండేది ఏంటంటే అందరికి కూడా ఇవాళ నాకు రెజ్యూమ్స్ వస్తున్నాయి. నేను కొంత కంపెనీలని 15వ తారీఖు అంటే రేపు కలుస్తున్నాను కొన్ని కంపెనీలని. ఆ కంపెనీల వాళ్ళందరికీ కూడా పిలిచి ఎంతవరకు మనకి జాబ్స్ ఇవ్వగలుగుతారో ఇవ్వమని అడుగుతున్నాం. అట్లా కొన్ని రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ రెజ్యూమ్స్లలో కొంతమంది జాబ్లు ఇప్పించే కార్యక్రమం ఈ నెలలోనే చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ కూడా మాట్లాడడానికి పిలుస్తున్నాను. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నాను. అలాగే ఇవాళ 24వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉంటుంది. ఈ పార్లమెంట్లో స్పెషల్ స్టేటస్ గురించి లెటర్ ఇవ్వబోతున్నాను. అలాగే వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను. అలాగే చింతల్పూడిలో ఈ లైన్ ఆగిపోయిన లైన్ గురించి కూడా లెటర్ ఇస్తున్నాను. ఈ 3 పనులు ముందు స్టార్ట్ చేస్తాం. అలాగే పోలవరం డ్యామ్ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పోలవరం డ్యామ్ ఈసారి వచ్చే 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. అదే రకంగా ఆ నిధులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలా చేయాలి ఏం చేయాలో రూట్ మ్యాప్ చెప్తా అన్నారు. దాని గురించి కూడా నేను వచ్చే రోజులలో అది కూడా మాట్లాడబోతున్నాను. ప్రతి ఒక్క సమస్య మా ఏలూరు ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా మీరు నా ఆఫీస్కి రండి. ఏలూరులో నా ఆఫీస్కి వస్తే నేను ఉన్నా లేకపోయినా నేను పార్లమెంట్లో ఉన్నా ఏలూరులో ఉన్నా అక్కడ గ్రీవియన్స్ పెట్టున్నాం. మీరందరూ కూడా మీ ఏం సమస్యలు ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యేల గారికి కానివ్వండి, నా సెంట్రల్కి సంబంధించి నేను చేసే పనుల గురించి మీరు ఏ ఉన్నా కూడా నా ఆఫీసులకి రావాలి. మీరు అందరు కూడా మీ పనులు చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. ప్రతి ఒక్కరి పని చేస్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇవాళ ఇక్కడ చింతల్పూడిలో స్కూల్ గురించి కూడా మాట్లాడుతున్నాము, కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ కాలేజ్ కూడా మన ద్వారకా తిరుమల వాళ్ళు దాన్ని ఫండింగ్ చేయాల్సి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళ చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ అది కూడా రెక్టిఫై చేసి తొందరలోనే అడ్మిషన్స్ స్టార్ట్ చేస్తాం. దాన్ని కూడా కొంచెము అది పాలిటెక్నికల్గా చేస్తే బాగుంటుందా ఏంటి అనే ప్రపోజల్ వస్తుంది. ఆ ప్రపోజల్ కూడా కొంచెం మేము అందరం పెద్దోళ్ళం అందరం కూర్చొని మాట్లాడి అది ఏది బాగుంటుందో చూసి దాన్ని కూడా అడ్మినిస్ట్రేషన్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేట్లు నా కృషి చేస్తాను మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఏలూరు ప్రజలందరూ కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా రైతులది అలాగే యువత వీళ్ళిద్దరిది ఈసారి మేము పెద్దపీట వేయాలి. యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం.
ఖచ్చితంగా యువతకి ఎవరెవరికి ఉద్యోగాలు కావాల్సి ఉందో నాకు రెజ్యూమ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మీరు అందరు కూడా మీ ఎమ్మెల్యేలకని ఇవ్వండి, నాకనే ఇవ్వండి. మీకు ఎంత వల్ల అవుతుందో అంతవల్ల మా వల్ల ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ యువతకు తెలుపుతున్నాను. అలాగే రైతులకి పామ్ ఆయిల్ రైతులు కూడా మొన్న వచ్చి కలిసారు అసోసియేషన్ వాళ్ళు. పామ్ ఆయిల్ రైతులు కూడా అది ఎలా చేస్తాం ఏం చేస్తాం వాళ్ళు కూడా వస్తామన్నారు. వాళ్ళని కూడా ఢిల్లీకి పిలుచుకొని వెళ్ళి అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాను మీ అందరికీ తెలుపుతున్నాను. ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటున్నాను. మా ఆఫీస్ ఉంటుంది. నేను ఢిల్లీలో ఉన్నా కూడా మీ ఆఫీసులలో మీ ఏమైనా ఉండని గ్రీవెన్స్లో ఇవ్వాలని ప్రతి ఒక్క సమస్య తీరుస్తాను మీ అందరికీ తెలుపుతూ మీ అందరూ నన్ను ఇంత పెద్దగా ఆశ్రయించినందుకు మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.